తోటకూరు సత్య, కానీ నా భార్య సర్పంచ్ నేను కాదు. గణపురం గ్రామం, ఉప్పల్లి మండలం. తెలుగు టీవీ ప్రేక్షకులకు నా యొక్క శుభాకాంక్షలు. వాస్తవంగా నేను సర్పంచ్కి పోటీ చేసినప్పుడు నేను స్కూల్లో ఉంటుంటే మరి మాకు రిజర్వేషన్ వచ్చింది. మా ఆవిడకి అయింది. తెలుగుదేశం పార్టీ పుణ్యాను తెలుగుదేశం నుంచి గెలిచాను. మరియు తెలుగు ప్రజలు ఈనాడు ఈ యొక్క నల్గొండ జిల్లాకే వెన్నె తెచ్చింది ఎన్టీ రామారావు గారు శంకుస్థాపన చేసి మరి పేదవాళ్లకు రాజకీయం నేర్పిందంటే ఎన్టీ రామారావు. ఇవాళ ఈ స్థాయిలో ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, దళితులు కేవలం ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ పుణ్యమే. మరి ఆనాడు 2 రూపాయలకి బియ్యం అవుతుంది. ఎన్ని పథకాలు, విపరీతమైన పథకాలు, మంచి మంచి పథకాలు చేసి మరి మంచి పేదలకు గృహాలు. ఈనాడు కాలనీ, ఈ గణపురంలో ఉన్నటువంటి కాలనీ, ఈ 2వ కాలనీ ఊరిని దత్తత తీసుకొని లక్ష్మణరావు గారు, మా లక్ష్మణరావు గారు ఇక్కడ ఆయన ఎంపీగా ఉండి ఈ కాలనీ మొత్తం కూడా ఆనాడు స్థలాన్ని కొని ఇచ్చినారు. తర్వాత సరే నేను సర్పంచ్ గుండా అప్పుడు నిధులు పెద్దగా ఏమంత లేవు. మరి పైన అధికారం కాంగ్రెస్ ప్రభుత్వం, నేనేం టీడీపీ, నాకు నిధులు ఏం రాలేదు. కేవలం నేను ఒకటి గ్రామ పంచాయతీ బిల్డింగ్ ఒకటి కట్టించాను. కోనపురం మాకు ఆమ్లెట్ ఉండే, ఆ కోనపురం మాత్రం అక్కడ ఒక మంచి డ్రైనేజ్ కట్టేసాను. మరి తర్వాత వచ్చినట్టయితే ఇక దోపిడీ రాజ్యం ఉంది, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం అన్నట్టు. గతంలో నేను 2006 నుంచి 2012 దాకా మధ్యలో 10 సంవత్సరాలు కేవలం దోసుక తినడం తప్ప వేరే ఏం లేదు. వారు ఏంటంటే ఈరోజు మళ్ళీ మేము కాంగ్రెస్ ప్రభుత్వంలోకి రావటం, ఆర్గానిక్ టైంలో తర్వాత నిరుద్యోగ సమస్య విపరీతంగా ఉంటుంటే నిరుద్యోగులని మాత్రం చరిత్ర లేని పనిచేసింది. ఎక్కడెక్కడంటే పోలీసు, తర్వాత టీచర్స్ డిఎస్సి, తర్వాత నర్సింగ్, వీళ్ళని ఎమ్మటే తర్వాత గ్రూపు వేసిండు. ఇంకా నోటిఫికేషన్ వేసి ఎగ్జామ్ రాసిన ఫస్ట్ టైం ఆల్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ 1 556 పోస్టులు కూడా రాపించడం జరిగింది. తర్వాత ఇక మాకు బస్సు అది ఒకటేది 6 గ్యారంటీలలో ఉచితంగా మహిళలు, కొంతమంది మహిళలు ఇచ్చినట్టుకి మహిళలు అట్నే ఉంటారు, కానీ అది పక్క రాష్ట్రంలో జరుగుతూనే ఉంది కాబట్టి తప్పదు. తర్వాత ఇంకోటి గ్యాస్ సిలిండర్, పేదవాళ్ళ గ్యాస్ సిలిండరు, తర్వాత ఇది మన తర్వాత ఇది కరెంటు, ఉచిత కరెంటు, ఈ 3 సక్సెస్గా నేను ఒప్పుకుంటున్నాం. తర్వాత రేపు డిసెంబర్లో రైతు భరోసా 2 లక్షల పైకుండోళ్ళకు తప్పకుండా కూడా డిసెంబర్లో వచ్చేస్తారు. 2 లక్షల లోపల ఉండే కాంగ్రెస్ ప్రభుత్వంలో తీసుకురు, టీఆర్ఎస్ ప్రభుత్వంలో తీసుకురు. అది ఇంతవరకు ఇంకా